సో బేసికల్గా ఆడపిల్లలు చుడిదార్స్ వేసుకున్నా, ఫ్రాక్స్ వేసుకున్నా, జీన్స్ వేసుకున్నా, ఏం వేసుకున్నా సరే చీర కట్టుకుంటే దాంట్లో ఉన్న అందం మామూలుగా ఉండదు. కానీ అబ్బాయిలు ఎక్కడికైనా వెళ్దామనంటే ఓ 3 గంటల ముందే చెప్తారు, ఎంతసేపు రెడీ అవుతావు, చీర కట్టుకో అని అంటారు. ఆ చీర కట్టుకోవడం ఎంత కష్టమో ఏంటో తెలుసుకోవాలి అంటే సెప్టెంబర్ 13 అందరూ థియేటర్స్కి వెళ్ళి భలే ఉన్నాడే అన్న మూవీ చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. రాజ్ తరుణ్ గారికి బాగా అర్థమైంది, డైరెక్టర్ గారు కూడా అర్థమైనట్టు చెప్పారు. కాబట్టి ఈ పిల్లకి చాలా టైం ఇచ్చినట్టున్నారు రెడీ అవ్వడానికి, అందుకే ఇంత అందంగా రెడీ అయ్యి వచ్చిందనమాట. సో భలే ఉన్నాడే టీం మనతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ టీం, నమస్తే, ఎలా ఉన్నారు? సూపర్ గా. నేను సారీ కట్టుకునే వద్దాం అనుకున్నా, మా వాళ్ళు నాకు అంత టైం ఇవ్వలేదండి నిజంగా. అస్సలు ఎంత పట్టుకోరండి. ఓకే, సినిమా తర్వాత నాకు క్లియర్ గా అర్థమైంది ఏంటి టైం ఎందుకు పడుతుంది. అస్సలు తప్పులేదు, నిజంగా మనస్ఫూర్తిగా అర్థమైంది. మా డైరెక్టర్కి యాక్చువల్లీ ముందే తెలుసు అనుకుంటా. కాదు సార్, నాకు తెలియక అడుగుతాను. బేసికల్గా నేను యాజ్ ప్రెస్ మీట్లో అడిగినట్టే మీ ఫస్ట్ యూట్యూబ్ సిరీస్ దగ్గర నుంచి మొదలుపెట్టి మీరు తీసిన సినిమాస్ అన్నిటిలోని ఈ కపుల్స్, తర్వాత ఈ చిన్న చిన్న గొడవలు, గిలికజ్జాలు తీస్తారు, అవన్నీ బాగానే ఉన్నాయి. ఈ చీర మీద తీసుకెళ్దాం, ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళు పడుతున్న బాధ ఏదైతే ఉందో దాన్ని ఎలా వచ్చింది? బాధ అనకూడదండి, బాధ అనడం చాలా తప్పు. అదే టైం టేకింగ్ ప్రాసెస్ అంతే. ఇప్పుడు కానీ గొడవలు కూడా దాని నుండి స్టార్ట్ అవుతాయి కదా, చిన్న చిన్న గిలికజ్జాలు. అదని తెలియకపోతే, ఇప్పుడు తెలియకపోతే ఎందుకంటే టైం తీసుకుంటా అంటారు, తెలిస్తే ఓకే మేము వెయిట్ చేస్తాం. ఓకే డన్. సో అదే ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీకు, ఎలా? స్టోరీ నుంచి అండి. స్టోరీ అనుకున్న తర్వాత ప్రొఫెషన్ అనుకున్నాం. ఒక స్టోరీ అనుకున్న తర్వాత ఏ ప్రొఫెషన్ అంటే చుట్టూ అమ్మాయిలు ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయిలకి ఈయనకి ఆ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్స్ ఏమి ఉండకూడదు అని అనుకున్నప్పుడు ఏం పెడితే, ఏ ప్రొఫెషన్ పెడితే బాగుంటుంది అన్నప్పుడు రీసెర్చ్ చేసేటప్పుడు ఓకే శారీ డ్రేపింగ్ అనేది కొత్త కాన్సెప్ట్. సో వై కాంట్ హీ, అతను శారీ డ్రేపింగ్ ఎందుకు చేయకూడదు? మగవాళ్ళు ఉన్నారా ఇండియాలో ఉన్నారండి, మెన్ శారీ డ్రేపర్స్ ఉన్నారు. సో వాళ్ళని రిఫరెన్స్గా తీసుకొని ఇదైతే ఫ్రెష్గా ఉంటుంది, మన స్టోరీకి పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది అని చెప్పి తీసుకున్నదండి. ఎన్ని ఇయర్సా లేకపోతే ఎక్కడ స్టార్ట్ అయింది? ఇయర్స్ అండి. ఇట్స్ హార్డ్లీ మా కంప్లీట్ హార్డ్ వర్క్ ఈజ్ 1.5 year మ్యాక్సిమం. ఎస్, బట్ కాన్సెప్ట్ వైజ్ శారీ డ్రేపింగ్ అనడానికి ఎక్కువ టైం తీసుకోలేదు. చిన్న రీసెర్చ్ చేశాను. ఆ రీసెర్చ్లో నాకు ఇంట్రెస్ట్ అంటే ఇంతకు ముందు నేను ప్రొఫెషన్స్ ఏమంటే రైటర్స్ కదా, ప్రొఫెషన్స్ ఏమేమి ఉంటాయి, నాకు ఆల్వేస్ ఏదైనా డిఫరెంట్ ప్రొఫెషన్ పెడితే బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా చెప్పొచ్చు. ఆ ప్రొఫెషన్స్ ఏమున్నాయి అన్న దాంట్లో శారీ డ్రేపింగ్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ ప్రొఫెషన్ అనిపించేది. సో దాన్ని నేను ఇక్కడ అడాప్ట్ చేశాను. ఓకే డన్. హాయ్ మనీషా గారు, యూ లుక్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ రెడ్. థ్యాంక్ యూ సో మచ్. సో బేసికల్గా మీకు ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మిమ్మల్ని ఎక్సైట్ చేసిన పాయింట్ ఏంటి? నా క్యారెక్టర్ ఈ మూవీలో చాలా బాగుంది, వెరీ బబ్లీ, వెరీ లైవ్లీ. బట్ ఎక్సైట్మెంట్ అంటే సారీ డ్రేపర్ చాలా కొత్త కాన్సెప్ట్ ఉంది కదా. సో ఈవెన్ ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్ ఎలా చేస్తారు, ఎలా వస్తుంది అని. బట్ ఐ థింక్ ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ బికాస్ ఇట్ వాజ్ అ న్యూ కాన్సెప్ట్. సో ఐ వాజ్ లైక్ చేయాలి, బాగా చేయాలి. సో దిస్ వాస్ ద ఫస్ట్ వన్ మూవీ కదా, డబ్ల్యూ మూవీ కదా. డబ్ల్యూ మూవీతోనే అక్కకి గట్టిగా పర్ఫార్మెన్స్ మొత్తం ఎనర్జీ మొత్తం మీ మీద ఉన్నట్టుంది కదా. క్యారెక్టర్ కూడా అలాగే ఉంది. రౌడీ క్యారెక్టరా? యాక్చువల్లీ పిచ్చిగా ఉంది, చాలా పిచ్చిగా రౌడీ క్యారెక్టరే యూ కెన్ సే. యా. ఓకే, పాప రాజ్ తరుణ్ గారు ఇన్నోసెంట్ చాలా ఇన్నోసెంట్ మూవీలో. ఓకే, సో ప్లీజ్. ఓకే, సో బేసికల్గా రోజులు కావండి, అది నిజమే సార్, మంచితనానికి రోజులు లేవు ఇక్కడ. సో బేసికల్గా త్రూ అవుట్ ద మూవీ లైక్ మేము ట్రైలర్ వరకు చూసాం కాబట్టి ట్రైలర్లో విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ పార్ట్? I think the scooter concept, the Gabbar Singhvi, Dupetta Gabbar Singhvi. That's my favorite part, and we had lot of fun shooting that because Raj makeup in full. I'm not able to stop laughing. We're doing the scene. I'm like his face, and because he had cotton in his mouth also. So he was not talking properly. So I was like, "Ela chayali." It was very funny. We had a lot of fun doing that scene. డైలాగ్ ఇప్పుడే మొదలైంది కదా. నువ్వు పెద్ద గబ్బర్ సింగ్ ఇప్పుడే మొదలైంది. అది ఎలా చెప్పాలి, అది చాలా ఫనీగా.
నేను చాలా కంట్రోల్ చేసి మేమేమో రోడ్డు మీద తీస్తున్నాం షార్ట్, ఇవేమో నవ్వుతూ ఉంటది. రోడ్డు మీద చేసేటప్పుడు ఏంటి టైం గా ఫ్రెండ్స్ అయ్యి పటాపట చేసుకుంటూ వెళ్ళాలి కదా, అయితే నవ్వేస్తుంటా డైరెక్టర్. చాలా చాలా కంట్రోల్ చేసి ఆ షాట్ తీసాను. బట్ ఎన్ని టేక్స్ పట్టింది? ఐ డోంట్ రిమెంబర్. టేక్స్ ఎక్కువ తీసుకోలేదు, ఎక్కువ టేక్స్ 3-4 takes అయిపోయింది. అంటే బేసికల్ గా వీళ్ళు పర్ఫెక్టే చేశారు సార్, నవ్వు వల్ల ఎన్ని టేక్స్ పట్టాయని అడుగుతున్నారు. అదే చాలా అదే 1-2 సార్లు నవ్వు వస్తే తర్వాత అవే కంట్రోల్ చేసుకుంటాం. సార్ హీఈస్ లాఫింగ్, ఐ డోంట్ కేర్, యు డు ఇట్. బికాజ్ ఆయనది బ్యాక్ షాట్ కదా, ఆయనకి బాగానే ఉంటది, ఈమెకే. అవును పాపం. ఓకే డన్. అండ్ వన్ థింగ్ ఏంటంటే రాజ్ తరుణ్ గారు ఫస్ట్ మూవీ దగ్గర నుంచి మొదలు పెట్టి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీరు ఎక్కడ కూడా క్లీన్ షేవ్ చేసుకుంది కానీ మీసాలు తీసింది కానీ ఎక్కడ లేదు అనుకుంటున్నా. ఒక సినిమా చేశాను, స్టాండప్ రాహుల్ ఒకటే చేశాను. స్టాండప్ రాహుల్ ఒకటి, దాని తర్వాత దిస్ వన్ ఓన్లీ కదా. బట్ అందులో లుక్ డిఫరెంట్ ఉంటుంది. విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ లుక్ అండి, విత్ బియర్డా వితౌట్ బియర్డా? అంటే వితౌట్ బియర్డ్ అయితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, విత్ బియర్డ్ అయితే దొరకదు. ఓకే సో అంటే కొంచెం బియర్డ్ ఉంటే పర్లా, స్టబుల్ ఇస్ ఫైన్. ఓకే బియర్డ్ ఎక్కువ ఉంటే అప్పుడు కొంచెం కష్టం. మీరు లైక్ స్కూల్లో యువర్ ఫస్ట్ బెంచర్ ఆర్ లాస్ట్ బెంచర్? లాస్ట్ బెంచ్ లో కూర్చున్నా సరే ఫస్ట్ వచ్చేవాడు కదా. సో చిన్న మెమరీ టెస్ట్ మీకు. ఓకే. సో మీరు చేసిన సినిమాల్లో అదే 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 సో నేను క్యారెక్టర్ నేమ్ చెప్తా, మీరు మూవీ నేమ్ చెప్పాలి. ఆయన నాకెందుకు వచ్చింది ఆవిడ చూడండి. ఓకే డన్. రాజు, నేను రోల్ కూడా చెప్తా. రాజు గారు కెమియో అపియరెన్స్. రాజు కెమియో అపియరెన్స్. అది హబా సినిమా. అదే ప్రసన్న, నేను నా బాయ్ ఫ్రెండ్. సార్ మీరు అసలు ఇన్వాల్వ్ అవ్వకొచ్చారు గారు, అసలు వద్దు. ఓకే హేమంత్, దిస్ ఈజ్ ఆల్సో కెమియో అపియరెన్స్. ఇది మజ్ను. ఓకే డన్. గౌతమ్ అందగాడు. ఓహో సూపర్. మళ్ళీ రాజ్. రాజుగాడే రాజుగాడే కదా, అందులో కూడా రాజే నా పేరు. మరి అదండి అందులో రాజు, ఇందులో రాజ్. రాజుకి రాజ్కి చాలా తేడా ఉంది, యూ తేడా ఉంది కదా. ఇప్పుడు మీరు ట్రై చేస్తారా, చెప్పండి. పురుషోత్తముడు ఏంటి మీ పేరు? పురుషోత్తముడు కదా, రామ్. ఏదో రామ్ అంట. పురుషోత్తముడులోనే కాదు కదా, అందులో రాము. చెప్పండి. లవర్. లవర్. ఓకే డన్. బుజ్జి. ఒరే బుజ్జిగా. ఓకే సూపర్. మాహి. చెప్తా ఒక సెకండ్ చెప్తా చెప్పాలి, మీరు చెప్పాలి. ఇద్దరిలో ఒకటే. ఓకే డన్. విష్ణు. ఆయన నెక్స్ట్ టైం నుంచి అసలు ఈడరకు విష్ణు కాదు. That was an unique concept. We loved it, the movie. బాగుంటుంది. ఏది? ఓకే మీకు ఒక చిన్న హింట్ ఇస్తాను. అందులో హీరోయిన్ కి పర్టికులర్ ఒక కలర్ అంటే నచ్చదు, బట్ మీకు ఆ కలర్ అంటే చాలా ఇష్టం ఆ సినిమాలో. హింట్ ఇచ్చినా అర్థం కావట్లేదు కదా. హీరోయిన్ కి ఒక కలర్ అంటే అస్సలు నచ్చదు, భయం ఎక్కువ. మీకు ఆ కలర్ అంటే చాలా ఇష్టం, అదే కలర్ షర్ట్స్ ఎక్కువగా వేస్తారు. ఆ అమ్మాయిని చూసారా నేను ఎంత ఆప్షన్ ఇచ్చాను. రాహుల్. ఓకే సార్. విష్ణు అసలే సాంగ్ కూడా ఉంది ఆ పేరుతో. రాన్సన్ జోసెఫ్ కెమియో అపియరెన్స్ అది. అదే దిస్ ఇస్ బెలూన్ కాదు, మీరు చెప్పింది కాదు. రాన్సన్ జోసెఫ్ కెమియో అపియరెన్స్. సార్ మీరు తెలుగు సినిమాలే కదా, పక్క దాంట్లో కూడా కామియో చేశారా? రెండిట్లో కదా కామియో. సారీ వెయిట్ దిస్ వాజ్ విత్ మేఘా ఆకాష్.
మా రాణి గారు ప్రొడ్యూసర్ దానికి శివ కందుకూర్ ఇస్ ద హీరో. ఐ నో ఎవ్రీథింగ్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ద ఐఎమ్ వెరీ సారీ. మను చరిత్ర. ఓకే, సో భాస్కర్. భాస్కర్ మీరు మెమరీలో ఐఎమ్ బ్యాడ్ విత్ నేమ్స్. మెమరీలో మంచిదే కానీ ఆయన సినిమా కాదు కదా అది నాసం రంగా. సూపర్. ఇంతకు మించి మీరు సడన్ గా నాకు ఇమ్మీడియట్ గా పాప్ అవుతుంది. ఓకే, అండ్ దిస్ వాజ్ ఆల్ టైమ్ అందరి ఫేవరెట్ క్యారెక్టరైజేషన్. ఇది చాలా వరకు అందరు అడాప్ట్ చేసుకున్నది కత్తి. చెప్పండి. ఎస్, ఎగ్జాక్ట్లీ అన్నమాట. సో దీన్ని బట్టి మీరు గెలుచుకున్నారు సో మెనీ హార్ట్స్. ఓకే, సో ఫ్రమ్ ద డే 1 దగ్గర మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్లు కొట్టండి, మా వీడియోని వైరల్ చేయండి. సో బేసికల్గా డే 1 నుంచి కూడా మీరు ఇండస్ట్రీలో ద వే యూ చూస్ ద స్క్రిప్ట్స్ వాజ్ వెరీ డిఫరెంట్. సో అంటే లైక్ ఒక స్క్రిప్ట్ని మీరు చూస్తున్నప్పుడు ఎలాంటి పాయింట్స్ ఎక్కువగా అంటే లైక్ ఉండాలి అనుకుంటారు? అండ్ ఆడియన్స్ వైజ్ వింటారా లేకపోతే ఆర్టిస్ట్ వైజ్? పర్టిక్యులర్ క్యాలిక్యులేషన్ అంటూ కూర్చొని లెక్కలు వేసుకొని అలా ఏమి ఉండదండి. నేను స్క్రిప్ట్ విన్నప్పుడు నేను ఎగ్జైట్ అయ్యి, అంటే నేను విన్నప్పుడు ఆడియన్ లాగే వింటా, నేను ఎగ్జైట్ అయ్యి నాకు బాగా నచ్చింది, నేను ఎంజాయ్ చేశాను అంటే ఐ జస్ట్ గో విత్ ఇట్. ఊరికే కూర్చొని లెక్కలేసి క్యాలిక్యులేట్ చేసి సినిమా డజన్ అట్లీస్ట్ ఫర్ మీ ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. సో ఇప్పటి వరకు మీ దగ్గర వచ్చిన కథలన్నీ మీరు చేశారా? ఆర్ ఎల్స్ ఏమైనా కథలు వదులుకున్నవి ఉన్నాయా? మేబీ మనకి సెట్ కాదేమో ఇది అని అలా ఉంటాయండి, చాలా ఉన్నాయి అలాగే. ఇస్ దర్ ఎనీథింగ్ ఏమైనా ఉన్నాయా? మెన్షన్ చేస్తారా ఏమైనా పేర్లు? మెన్షన్ చేస్తారంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ మేడ్ యెట్ ఐ గెస్, బట్ చాలా ఉన్నాయి. అంటే చాలా వరకు ఏంటంటే కొన్ని చాలా వరకు మనకు నచ్చవు, కొన్ని డేట్స్ కుదరకు, షెడ్యూలింగ్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల వీటి వల్ల కుదరదు, చాలా ఉన్నాయి. దట్ వై ఐ వాజ్ నాట్ ఏబుల్ టు శతమానం భవతి బికాస్ ఆఫ్ షెడ్యూలింగ్ కాన్ఫ్లిక్ట్స్. అప్పుడు ఐ వాజ్ డూయింగ్ 3 films అట్ ద సేమ్ టైమ్. అండ్ ఆ టైంలోని ఆ సినిమా చేద్దాం అన్నప్పుడు సంక్రాంతికి ఖచ్చితంగా రిలీజ్ చేయాలి అంటే డేట్స్ కుదరలేదు. సో ఐ కుడెంట్ డు ఇట్. భవతిలో మన శర్వానంద్ గారు. సో అలాగే there were a few films, but a lot of films they were not made. ఓకే, బట్ నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పటివరకు రాజ్ తరుణ్ గారు ఎలా అంటే మామని నేర్పించే అల్లుడు, గర్ల్ ఫ్రెండ్ నేర్పించే బాయ్ ఫ్రెండ్, ఇట్లాంటి అంటే ఒక పక్కింటి అబ్బాయి మనలో కలిసిపోయే అబ్బాయి క్యారెక్టర్స్ వరకు చేశారు, బాగానే ఉంది. కానీ బట్ ఆయనలో ఈ ఇన్నోసెంట్ కోణాన్ని కావచ్చు, ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ క్యారెక్టర్ చేద్దాం అన్న ఐడియా ఎలా వచ్చింది? ఇక్కడ కూడా ఏడిపిస్తారండి, కాకపోతే ఇన్నోసెంట్స్ ఏడిపిస్తారు. ఈ పాప చాలాసార్లు సఫర్ అవుతుంది. చూసాం మేము అన్నీ చూసాం, మేము ట్రైలర్లో చూసాం. పాప ఆవిడ కిస్ చేయడానికి ట్రై చేసి నేను తోసేస్తూ ఉంటారు. ఏమి క్యారెక్టరైజేషన్ అది. సో అసలు రాజ్ తరుణ్ గారిని ఎలా అనుకున్నారు ఈ క్యారెక్టర్ కి? కథకి ఆయన పర్ఫెక్ట్ క్యారెక్టర్ అవుతారండి. ఆయనది ఏ క్యారెక్టర్ చూసినప్పుడు మీకు అనిపించింది, ఆర్ విచ్ వన్ అట్రాక్ట్స్ యూ? హీ కెన్ పోర్ట్రేట్ ఎనీథింగ్ అండి. ఒక హీరో ఏదైనా పోర్ట్రేట్ చేయగలడు అని అన్నప్పుడు వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్ ఫర్ అస్, ఎనీ డైరెక్టర్, రాజ్ తరుణ్ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్. సో అలాగా ఇది కొంచెం టిపికల్ క్యారెక్టర్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయాలి, లైక్ చాలా సెటిల్డ్గా పెర్ఫామ్ చేయాలి అన్నప్పుడు హీఈస్ ద పర్ఫెక్ట్ ఆప్షన్, నో డౌట్. ఏ విషయానికైనా షూటింగ్ టైంలో రాజ్ తరుణ్ గారు నేను ఇది చెయ్యను, నాకు ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది, ఏమైనా చేంజెస్ చేసే అవకాశాలు ఉన్నాయా అని అడిగేవారా, లేకపోతే మీరు చెప్పినట్టు చేసేవారా? ఒకసారి ఏమో లైక్ అయిపోయింది మీ షూటింగ్ వెళ్ళిపోండి అని అన్నప్పుడు అన్నారు, అంతే కాసేపు ఉంటానండి, అంతే, అంతకుమించి ఎప్పుడు అనలేదు. ఎవరిని పట్టుకొని క్వశ్చన్ అడుగుతున్నావు అంజలి నువ్వు అసలు? ఓకే, మీరు చెప్పండి. ఎనీ కంప్లైంట్స్ అబౌట్ డైరెక్టర్ గారు ఎప్పుడైనా సరే? కొంచెం బుక్ రాస్తుంది బాబు. మేము డైరెక్టర్ అలాంటి స్కూల్లో టీచర్ లాగా, హెడ్ మాస్టర్ కూడా కాదు, టీచర్ లాగా. మనకి చదివిన సేపు టీచరు మనకి చెప్తారు కానీ ఒక్కసారి ఆ స్కూల్ అయిపోయిన తర్వాత జీవితాంతం ఆ టీచరే గుర్తుంటారు. టీచర్స్ డే కదా, హ్యాపీ టీచర్స్ డే. టైమింగ్ బాగా మ్యాచ్ చేశాను కదా, బాగా మ్యాచ్ చేశారు సార్. No, but he's a perfectionist, Andy. So like it was. పర్ఫెక్షనిస్ట్ అంటే ఆయనకి ఏంటి, ఎవరిని ఇబ్బంది పెట్టాలి ఎప్పుడు ఉండదు. హీస్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ పీపుల్. ఆయనకి ఏమన్నా సరే ఇట్స్ ఓన్లీ ఫర్ ద ఫిల్మ్. ఇప్పుడు soul into the movie. No, it's not that he puts his soul into the film. He expects everyone to do so.
But అది కరెక్ట్ ఎక్స్పెక్టేషన్. ఆబ్వియస్లీ కదా, చేస్తున్నప్పుడు యూ ఆల్సో హ్యావ్ టు మీట్ హిస్ ఎక్స్పెక్టేషన్స్. లేకపోతే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ యూ బీయింగ్ దేర్? సో అందుకే అన్న స్కూల్ టీచర్ లాగా, టీచర్ ఏంటి, టీచర్ విల్ మేక్ ష్యూర్ దట్ యూ విల్ డూ వెల్. అప్పుడు ఏంటంటే అబ్బా కష్టపడతాను అనిపిస్తుంది. స్కూల్ అయిపోయిన తర్వాత ఇఫ్ యూ లుక్ బ్యాక్, దట్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అట్ హ్యాడ్. కనిపించిన ప్రతిసారి కూడా ఆలోచించుకున్నా సరే it's a beautiful experience. Whatever appreciation I get, I will only like say it's because of him. For I sure. agree. That's a joke. I'm very sorry. No, because he's really guided me, helped me. Prati scene ki ila chahi cheppi, like he's really like helped me a lot. Not just me too. Yeah. Cinema మొత్తంలోనే he made sure that he made me reinvent myself. ఐ ఫాలోడ్ హిమ్. ఆయన ఏం చెప్తే ప్రాపర్గా ఫాలో అయిపోయాను అంతే. ఎందుకంటే ఇప్పుడు చెప్పా కదా, రెఫరెన్స్ అంటే రెఫరెన్స్ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఆ రెఫరెన్స్ అనేది ఇమీడియట్గా ఎందుకు దొరకదు అని చెప్పి. సో కొత్తగా ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ స్కాటర్ స్టడీ చేస్తాం, కూర్చొని స్క్రిప్ట్ చెప్పి ఇలా ఉండాలి అలా ఉండాలి, అంతా ఉంది అంతా ఓకే. అండ్ యూ గో ఆన్ సెట్, ఆయన ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. ఇప్పుడు ఏదన్నా సరే మనకి చిన్న కన్ఫ్యూజన్ ఉన్నాయి ఎలా చేయాలని చెప్పి ఆయన చేసి చూపించినప్పుడు యాస్టేజ్ దింపే సరిపోతుంది, అంతకంటే ఇంకేం అక్కర్లేదు. సో దాట్ విల్ మేక్ అవర్ జాబ్స్ వెరీ ఈజీ. సో అక్క ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? బెంగళూరు. ఇంత అచ్చమైన తెలుగు ఎలా మాట్లాడుతున్నావు? నేను నేర్చుకున్నాను, యాక్చువల్లీ లాక్డౌన్లో నేర్చుకున్నాను తెలుగు మూవీస్. చాలా తెలుగు మూవీస్ చూసి నేర్చుకున్నాను. బట్ రియల్ లెర్నింగ్ నాకు సెట్ మీదనే అయింది. ఐ థింక్ ఐ లెర్న్ రియల్ తెలుగు, లైక్ హౌ టు స్పీక్ ఆన్ సెట్. ఓకే, రాజ్ తరుణ్ గారు కాకుండా ఇండస్ట్రీలో ఎవరు మీ ఫేవరెట్ హీరో? చాలా తెలివిగా చెప్తారు, రాజ్ తరుణ్ ఈజ్ మై ఫేవరెట్ హీరో అని అంటారు. అలాంటి పప్పులే ఉడకవమ్మా ఇక్కడ. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో? ఐ లవ్ మహేష్ బాబు సార్. మహేష్ బాబు గారు. I think he's amazing in all aspects. So ఓకే, సో ఈ రిలీజెస్ కా హవా నడుస్తుంది కదా, మీకు ఏ మూవీ చూడాలని ఉంది థియేటర్లో? I think Maruti sir's movie re-released recently, Bale Bale Magadu Boy. అక్క భలే భలే మగాడు పోయి నాని గారు, మీరు మహేష్ బాబు గారు మూవీ Pokiri, is it releasing anytime soon? రిలీజ్ అయిపోయింది. మీకు మళ్ళీ చూడాలి. సార్ మీరు ప్రిన్సిపల్ క్యారెక్టర్ మీద అయిపోయింది టీచర్ గారు. అసలు మీరు సెప్టెంబర్ 13 నాకు తెలీదు లైక్ వాట్ ఇస్ ఏం రిలీజ్ అవుతుంది నాకేం తెలీదు. బట్ ఇఫ్ ఐ హావ్ టు రీవాచ్ సంథింగ్ ఐ వుడ్ లవ్ టు రీవాచ్ పోకిరి, బికాజ్ యాజ్ అ కిడ్ నేను ఆ మూవీ చూసి ఐ లవ్డ్ ఇట్. ఐ వాచ్డ్ ఇట్ అట్లీస్ట్ 20-30 times. Yeah, I said that. ఏం సార్ మీరు ఇలా ఉన్నారు? కాదు ఆయన రాజ్ గారు ఆయన డైరెక్షన్ చేసి ఇటు పక్క కూర్చున్న యాంకర్ కి కూడా నువ్వు ఇలా క్వశ్చన్ అడుగు అని డైరెక్ట్. దట్ వాజ్ అన్ ఆసమ్ థింగ్. సో రాజ్ గారు మీరు చెప్పండి, అంటే లైక్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అన్ని జానర్స్ మీరు టచ్ చేశారు కదా. ఐ థింక్ హారర్ టచ్ చేయలేదా? But horror చేసేటప్పుడు you won't be feeling scared na. ఎందుకు? ఎనీ రీజన్స్, ఎనీ ఎక్స్పీరియన్స్ రియల్ లైఫ్ లో? ప్రతిరోజు రాత్రి 2 దెయ్యాలు వచ్చి కొడతా ఉంటాను. రియల్ ఎక్స్పీరియన్స్ ఏముంటుందండి? నెక్స్ట్ టైం నుంచి క్వశ్చన్ ఎవరైనా అడిగినప్పుడు ఆలోచించుకొని అడుగు. అంటే ఎందుకు చేయరు అని. బికాస్ నాని గారిని కూడా అడిగితే నాని గారు కూడా హారర్ జానర్ చేయను అన్నారు. అంటే ఒక పర్టిక్యులర్ రీజన్ అని కాదు, కానీ హారర్ సినిమా మీరు ఏదైనా హారర్ సినిమా 2 సార్లు చూసారా? నేనా చూసి ప్రేమ కథా చిత్రం. అది కామెడీ, హారర్ కామెడీ. రీవాచ్ ఎక్కువ నేను నాకంటే నాకు ఒకసారి చూడడానికి భయం. నాకు హారర్ సినిమాలు అంటే జంప్ స్కేర్స్, కానీ జంప్ స్కేర్ అంటే భయం. ఆ పాయింట్ వరకు తీసుకెళ్ళి జంప్ స్కేర్ చేయకపోతే ఇంకా కాలిపోద్ది నాకు. అవసరమే నాకు ఇది. చూడడం థియేటర్లో అయ్యో బాబోయ్, మంచి క్వశ్చన్ అడిగారు. ఒకసారి మర్రి చెట్టు సినిమా సెకండ్ షో వైజాగ్లో నరసింహ థియేటర్ ఉంటుంది. మర్రి చెట్టు సినిమాకి వెళ్ళా. అప్పట్లో మర్రి చెట్టు రీరిలీజ్ అండి. అది ఫస్ట్ టైం రిలీజ్, రీరిలీజ్ మర్రి చెట్టు రీరిలీజ్.
సెకండ్ షో థియేటర్లో ఈడ్చుకొడితే 10 మంది ఉన్నారు అనుకుంటాను, 15 మంది ఉన్నారు. సినిమా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలని కూడా తెలియదు నాకు. దరిద్ర మా హీరో కుక్కలు కూడా ఎక్కువ ఉంటాయి. దెయ్యం కోసం భయపడాలి, కుక్కల కోసం భయపడాలి కూడా అర్థం కాలేదు నాకు. బట్ కానీ కాదు అలా అని కాదు. ఒకటి ఏంటంటే హారర్ సినిమాకి అంటే మళ్ళీ మళ్ళీ చూడడం అనేది తక్కువ ఉంటుంది. ప్లస్ ఎందుకు నాకు హారర్ అంటే ఏమో మరి చిన్న డిసింట్రెస్ట్ అంతే. ఎనీ డ్రీమ్ రోల్స్? పర్టికులర్గా ఇది ఏం లేదండి. వాట్ ఎవర్ ఎక్సైట్స్ మీ విచ్ కమ్స్ మై వే, సో ఐల్ గో ఫర్ ఇట్. మీకు ఏమైనా డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది? యాక్చువల్లీ ఐ వాంట్ టు ప్లే నెగటివ్ రోల్. నెగటివ్ రోల్? యా, ఐ ఆల్వేస్ వాంట్ టు ప్లే నెగటివ్ రోల్. లైక్ అంటే వాలి సినిమాలో అజిత్ గారిది దాన్ని సైకో అంటారు సార్. అదే నెగిటివ్ రోలే కదండి. అంటే సైకో అంటే పాజిటివ్ అండి మీకు కాదు, నెగిటివే కదా. యాంటాగనిస్ట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటారు, బట్ అది సైకోయిజం కదా. అంటే ఇప్పుడు అదే అంటే ఇప్పుడు ప్రేమ చదరంగం సినిమాలో భరత్ గారు. సో ఐ వాంట్ టు ప్లే నెగిటివ్ రోల్. మంచి సెలక్షన్స్ ఎప్పుడన్నా అంటే అక్కడ మన యాక్టింగ్ ప్రాసెస్ చూపించడం చాలా అవకాశం ఉంటుందండి. అంటే హీరో అన్నప్పుడు చాలా కన్సర్న్స్ ఉంటాయి, ఇలాగే బిహేవ్ చేయాలి, ఇలాగే బిహేవ్ చేయాలి. నెగిటివ్ రోల్ కి కన్సర్న్స్ ఉండవు. యూ కెన్ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ విచ్ ఇస్ యూ గెట్ ఎ ఛాన్స్. మన ఇండస్ట్రీలో ఎవరైనా ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళకి చేయాలనుకుంటున్నాను యాంటాగనిస్ట్, హీరోస్ ఆర్ హీరోయిన్స్. యాంటాగనిస్ట్ క్యారెక్టర్. యాంటాగనిస్ట్ ఎనీబడీ ఇస్ ఫైన్ ఫర్ మీ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ మై క్యారెక్టర్. చూస్ ఎనీ టూ. చేయాలని ఉంది, చాలా మంది చేయాలంటే మీరు ఆలోచించుకోండి, ఇద్దరు పేర్లు సెలెక్ట్ చేయండి, లోపల నేను డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసి వస్తాను. సో ఎనీ డ్రీమ్ ప్రాజెక్ట్? చాలా ఉన్నాయండి. పిక్ వన్. టాప్ లిస్ట్ లో ఒకటి ఉంటుందండి ప్రతి ఒక్కరికి. చాలా డిప్లొమాటిక్ గా ఆన్సర్ చెప్తున్నారు వీళ్ళందరూ. ఓకే డన్. డ్రీమ్ ప్రాజెక్ట్ ఏం లేదు. లైక్ కమింగ్ అప్ నాకు ఐ హ్యావ్ స్పోర్ట్స్ డ్రామా అంటే బాగా ఇష్టం. స్పోర్ట్స్ డ్రామా దాని మీద రాసుకున్నాను. ఓకే, అంటే లైక్ ఫిక్షనల్ స్టోరీనా లేకపోతే ఆల్రెడీ మీరు విన్న కథ? ఫిక్షనల్ అండి. ఫిక్షనల్ అనే ఏది బయోపిక్స్ తీసే? నో, నాట్ బయోపిక్. ఇట్స్ నాట్ అ బయోపిక్. ఇట్స్ అన్ యంగ్స్టర్ లవ్ స్టోరీ విత్ స్పోర్ట్స్ డ్రామా. ప్రేమ అంటే చాలా ఇష్టం అనుకుంటా. చాలా ఇష్టం. వెరీ గుడ్. కొత్త కొత్త ప్రేమ కథలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న కానీ రీసెంట్గా ఒక స్టార్ లైక్ హీ 6.4 ఇంకా డెబ్యూ చేయలేదు, ఆయన పెట్టుకున్నా ప్రజెంట్ మైండ్లో. ఓ 6.4 మన ఇండస్ట్రీలో ఉన్న 6.4లో ఉన్నాయి. ఎవరుంటే వాళ్ళ పేరు రాసుకోండి. మనకి డెబ్యూ అన్నారు కదా, డెబ్యూ చేయలేదు అంటే ఇంకా ఇది ఇంకా రాలేదు, చేయలేదు కదా. అంటే మేము ఇప్పుడు ఏం చేస్తాం? డెబ్యూ చేయలేదంట కదా ఇండస్ట్రీలో వాళ్ళే ఉన్నారు, ఇంకా డెబ్యూ రాలేదు. వాళ్ళ కుటుంబాలలో సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా. హే 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 నాకు దొరికేసింది. మీకు అర్థమైంది కదా ఎవరో రాసుకోండి. నేను చెప్పనమ్మా, మీరు చెప్పండి. నేను చెప్తే నన్ను ట్రోల్ చేస్తారు. ఎందుకు ఎవరికొచ్చిన బాధ. ఓకే డన్. సో యువర్ అంటే లైక్ డ్రీమ్ రోల్? I just started. Actually, I didn't expect to get such an amazing role also. Ee role chala bubbly, lively ga undi. So I had a lot of fun playing it. But explore chesi, I want to do all kinds of roles possible. Dream role em ledu. Whatever excites me again, I would love to do it. ఏకంగా స్కూల్ పిల్లగా కూడా చూపించవచ్చు. లుక్ లైక్ దట్ ఓన్లీ. అట్లానే ఉండక బాగున్నాం. సార్ అయిపోయిందా? ఇద్దరు పేర్లు చెప్తే వాళ్ళు చెప్పేది వాళ్ళు కట్టట్టు అంటున్నారు. మహేష్ బాబు గారు, నాని గారు. మహేష్ బాబు గారు, నాని గారు. సూపర్ డన్. సో ఇంకొక ఫైనల్ 1 క్వశ్చన్. కాదు, ఆల్రెడీ బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది కానీ ఇప్పటి వరకు కూడా ఆ న్యూస్ ఆగట్లేదు. రాజ్ తరుణ్ గారు వైల్డ్ కార్డ్లో కూడా వెళ్తున్నారు అని చెప్పేసి. ఏమంటే నాకు ఫస్ట్ క్లాస్ట్రోఫోబియా. ఐ కాంట్ స్టే ఇన్ క్లోజ్ ప్లేసెస్. సో నేను వెళ్తే ఖచ్చితంగా పావుగంట కూడా ఉండలేను. పంపించండి. ఐ వాజ్ షాక్. నేను ఎప్పుడైతే విన్నానో రాజ్ తరుణ్ గారు వెళ్తున్నారని చెప్పి ఐ వాజ్ లైక్, ఈయన వెళ్తున్నారా? ఓకే, అర్జెంట్గా ఫోన్లో కూడా. ఐ టెల్ యూ వన్ థింగ్. సి బిగ్ బాస్ అనేది ద థింగ్ ఇస్ అంటే చూసే వాళ్ళకి ఇట్ మైట్ బి ఎంటర్టైన్మెంట్, బట్ ఇఫ్ యూ గో దర్ ఇట్స్ మోర్ ఆఫ్ అ సాధన. సో ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ అంటే బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత ఐ సీన్ దెమ్ కంప్లీట్లీ చేంజ్ ద, అంటే వాళ్ళ మైండ్ సెట్ కానీ ఇది కానీ అదొక సాధన లాంటిది. అది చూసే విధానం యా ప్రపంచం చూసే విధానం మారిపోతుంది. సో తప్పు కదా నాకు, బికాస్ ఐమ్ క్లాస్ట్రోఫోబిక్. ఐ కాంట్ సర్వైవ్ దేర్. లోపల పావుగంట ఉండగానే నాకు మొత్తం బయట నుంచి లాక్ వేస్తారంటే. ఓకే,
సో సెప్టెంబర్ 13th రాబోతున్నారు కాబట్టి, సో ఒక మంచి కాన్సెప్ట్ మా ముందుకు రాబోతున్నారు కాబట్టి వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. సో ఆల్ ద బెస్ట్ ఫర్ భలే ఉన్నాడే. మీరు కూడా చాలా బాగున్నారు, భలే ఉన్నారు టీం మొత్తం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో సెప్టెంబర్ 13th అందరూ థియేటర్స్కి వెళ్ళి భలే ఉన్నాడే చూసి ఎలా అనిపించిందో ఏంటో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPSC.